వన్స్ అపాన్ ఏ టైమ్ ఓ హిట్ సినిమాను ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా ఫినాన్షియల్ డ్యామేజెస్ ఎక్కువగా జరిగేది కాదు. కానీ ఓటీటీ డ్రాస్టిక్ చేంజెస్ వల్ల రీమేక్ తీసుకునే రోజులు పోయాయి. కథను మార్చినా, ఇక్కడ నెగిటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే రాసుకుని తీసినా అదే రిజల్ట్. బాలీవుడ్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అయినా సరే ఇంకొన్ని రీమేక్లు దించేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా మాలీవుడ్ నుండి స్టోరీస్ని అరువు తెచ్చుతోంది. ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రీమేక్స్ కి కాలం చెల్లిపోయింది. పొరుగు ఇండస్ట్రీలో సరుకు తెచ్చి ఇక్కడ తగ్గట్లుగా చేంజ్ చేసినా వర్కౌట్ కావట్లేదు. రీసెంట్లీ మలయాళ హిట్ బొమ్మ జై 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 హేను టాలీవుడ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఓం శాంతి 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 హీగా తీసుకొస్తే డిజాస్టర్ టాక్ వచ్చింది. బాలీవుడ్ కూడా ఇలాంటి జలక్లే తగిలాయి. జెర్సీ, తడప్, పేష్ జాదా, భోలా చిత్రాలు అక్కడ ఫ్లాప్ అయ్యాయి. తెలుగు, తమిళ సినిమాలైతే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమాలు రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్. గత ఏడాది 2 మాలీవుడ్ రీమేక్స్ చేసి డిజాస్టర్స్ కొని తెచ్చుకుంది బాలీవుడ్. అందులో ఒకటి షాహిద్ కపూర్, పూజా హెగ్డే నటించిన దేవా. 2013లో వచ్చిన మలయాళ సినిమా ముంబై పోలీసును ఇంకాస్త యాక్షన్ జోడించి ఆడియన్స్ ముందుకు తెచ్చారు. కట్ చేస్తే బొమ్మ బొక్కబోర్లా పడింది. ఇదే కాదు, రోమన్ చామ్ మూవీని కప్కాపీగా రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్ టేస్ట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినా కూడా మరొకసారి ప్రయోగాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. మాలీవుడ్ నుంచి ఏకంగా 3 సినిమాలను రీమేక్ చేస్తోంది. మాలీవుడ్ దృశ్యం ఎన్నిసార్లు తీసినా, ఎన్ని భాషల్లో తీసినా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు దృశ్యం నుంచి 2 సినిమాలు వచ్చాయి. మాలీవుడ్ స్టోరీని మక్కీకి దించితే ఆడియన్స్ చూశారు. తెలుగులో వెంకటేష్ చేయాల్సి ఉండగా డ్రాప్ కావడంతో మలయాళ వెర్షన్కే ఇక్కడ తీసుకొచ్చారు. సినిమా బాగున్నప్పటికీ రాంబాబు ప్లేస్లో జార్జ్ కుట్టిని రిసీవ్ చేసుకోలేకపోయారు టాలీవుడ్ ఆడియన్స్. ఇప్పుడు ఇదే మూవీని అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అజయ్ దేవగన్ చేస్తే నేను చేయలేనా అనుకుంటే ఫ్రెండ్ అక్షయ్ కుమార్ కూడా తయారయ్యాడు. అప్కమింగ్ సినిమా హైవాన్ మలయాళ ఒప్పం రీమేక్ నుండి తెరకెక్కిస్తున్నాడట ప్రియదర్శన్. అలాగే మలయాళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమలు కూడా బాలీవుడ్ బాట పట్టబోతోందట. స్కై ఫోర్స్ హీరో తారా సుతారియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియా రీమేక్ వెర్షన్లో నటించబోతున్నాడని టాక్. రీమేక్స్ వర్కౌట్ కావట్లేదని తెలిసినా కూడా బాలీవుడ్ రీమేకులు దించుకునేందుకే సిద్ధమవుతోందంటే ఏమనాలి?